మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే 3వ వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మಣ್ಣమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరేయ్ నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా? ఒకరింట్లో ఒక పంది, ఒక నక్క 2 ఉండేవి. ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది. నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేది. పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది. ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని. నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం